హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారము. నా పైన అన్న నమ్మకం పెట్టి మన వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు నాకు ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ నిర్మించడం జరిగింది. అందుకు మా కమిటీలో అందరూ కలిసి మేమందరూ సాయశక్తుల అన్నకు కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో గొప్ప మెజార్టీతో గెలిపించుకొని ఘన విజయంగా చూపిస్తామని సమూహంగా తెలుస్తున్నాను. అట్లే మా జగన్మోహన్ రెడ్డి అన్న గారు మాపై నమ్మకం పెట్టి ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ గా నిర్మించినందుకు ధన్యవాదాలు. అలాగే మా నైరుతమ్మకు కానీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జిల్లా నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీలను, దళిత గిరిజనులను గుర్తిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా గుంటకల్ కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని గుర్తిస్తూ అనేకమైనటువంటి సంఘాల ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలకు సహకారం అందిస్తున్నటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఉంది అంటే అది వైవేరన్న కుటుంబం అని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి, అదే విధంగా గుంటకల్లో ప్రధానంగా మా వెంకటరామరెడ్డి అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి సాయశక్తులుగా మేమందరం కూడా కష్టపడి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎంతో సుదినం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అనేక పార్టీలతో పోల్చుకుంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ దళిత బహుజనులను ప్రోత్సహించడంలో ముందుందని చెప్పేసి ఈరోజు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో మంది యువతకి ఈరోజు పార్టీ తరఫున విభిన్నమైన పదవులు ఇచ్చి వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు కారణమైనటువంటి మన వై వెంకటరామరెడ్డి అన్న గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన దళితులు ఎలాగ ముందుకు పోతారనేది ప్రశ్నార్థకంగా మారే సమయంలో ఇటువంటి పదవులు ఇచ్చి వాళ్ళకి పార్టీ తరఫున భరోసా కల్పించి, ధైర్యం కల్పించి ముందుకు నడిపిస్తున్న వెంకటరామరెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏమంటే, ఎల్లకాలం ఇలాగే మీ ఆగడాలు సాగవు. రానున్న రోజుల్లో దళిత బహుజనులంతా ఏకతాటి మీదకి వచ్చి మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి మీరు చేసిన 2 దౌర్జన్య కాండాలకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎవరైతే దౌర్జన్యాలు చేసినారో వాళ్ళు బహిరంగంగా బలంగా తిరుగుతున్నారు బయట. వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు లేవు. కావున ఈ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి వాటి మీద దృష్టి సారించాలా. ఇంకా రెడ్ బుక్ అనేది వదిలిపెట్టేసి ప్రజాక్షేమం కోసము, ప్రజల కోసం పోరాడితే తప్ప మీకు మంచి రోజులు ఉండవు అనేది మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా ప్రభుత్వము అన్ని విధాల ప్రజల్లోకి వెళ్ళేకి సిద్ధంగా, మా పార్టీ అన్ని విధాల ప్రజల్లోకి వెళ్ళేకి సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో మేము మరింత ఉధృతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేకి సిద్ధంగా ఉన్నాం. అనేక మంది యువ నాయకులు, యువతలంతా రెడీ అవుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రేపొద్దున ఎప్పుడే కానీ ఏకవచనంతో నాయకులు సంబోధిస్తే తిరిగి మేము కూడా అదే చేసేకి వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నాము. గతంలోనే మేము ఆల్రెడీ హెచ్చరించాం. పార్టీ తరఫున ఏ ఒక్కరైనా కానీ విధి విధానాల మీద పోరాడాల్సింది మాట్లాడాల్సింది తప్పితే తప్ప వ్యక్తుల పట్ల, వ్యక్తిత్వం మీద మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదు, అది సబబు కాదు. కాబట్టి తెలియజేస్తున్నది మీకు ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులైన అన్ని పార్టీల నాయకులందరికీ వ్యక్తిగతంగా ఎవరి మీద దూషణలు వద్దు. మీరు ఏదైనా విధి విధానాల మీద రండి. మీరు సూపర్ 6లు అన్నారు, వివిధ పథకాలు అన్నారు, వాటి మీద రండి. మేము మాట్లాడతాం, పోరాడతాం. మాకేమైనా ఉంటే సలహాలు చెప్పండి, మీకేమైనా ఉంటే మేము చెప్తాం. ఇదే కానీ వ్యక్తిగతంగా ఎవరు రాకూడదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వై వెంకటరామరెడ్డి అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరందరూ ఎల్లవేళలా పార్టీ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. ఈనాడు మా ఎస్సీ మరి కుటుంబాల్లోన ఆయన ఒక పెద్ద దిక్కుగా, మాకు అన్నగాను, నాయకుడుగాను, మాకు అన్ని వేళలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఎంతో గౌరవించి ఒక బాధ్యత ఇచ్చి తన కుటుంబంలో ఎప్పుడు ఎల్లవేళలా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు. ఈనాడు కూటమి ప్రభుత్వంలో మేము చూస్తున్నాం చాలా బాధాకరమైన విషయాలు. మొన్నే ఆదోని ఎమ్మెల్యే గారు, పార్థసారథి గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు చేసిండేది అంత భయంకరమైన, ఒక నీచమైన, ఒక సభ్య సమాజం తలదించుకునే ఒక ఇబ్బందికరమైన సమస్యను తీసుకొచ్చినాడు. ఒక ఎస్సీ యొక్క సర్పంచ్ని
ఈనాడు మా ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులైన వెంకటరామరెడ్డిని చూసి నేర్చుకోండి పార్థసారథి గారు. ఈనాడు ఆయన మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని అక్కను చేర్చుకొని మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి నాయకుని ఒక దిక్సూచిగా పెట్టుకొని నడచండి. ఒక ఎస్సీలు అంటే ఒక భేదాభిప్రాయాలతోనూ ఒక అంటరాని వాళ్ళుగాను మీరు మరి ఈ రకంగా చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరూ కూడా సమానంగానే ఒక గొప్ప ఉద్దేశంతో మా నాయకుడు మా వెంకటరామరెడ్డి అన్న గారు అన్ని వేళలా మాకు సహాయ సహకారాలు అందిస్తూ నడిపిస్తున్నాడు. ఈనాడు మా ఎమ్మెల్యే గారు మరి రాబోయే దినాల్లోన మా వెంకటరామరెడ్డి అన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని తర్వాత మా జగన్మోహన్ రెడ్డి సార్ గారిని సీఎం చేసుకునేంత వరకు కూడా మేము ఆరణేశ్వరులు కష్టపడతామని ఈ సభాముఖంగా అన్నగారికి మరి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.